ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఈ ప్రజల్లో వచ్చే లైఫ్ స్టైల్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్పై ప్రజల్లో ఎలాంటి అవగాహన కలిగించాలంటారు? ఫస్ట్ థింగ్, మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. అంటే జాబ్స్ అనేవి కంపల్సరీ, ఎవరైనా చేసుకోవాల్సిందే. కానీ చిన్న చిన్న మార్పులు, అంటే ఇప్పుడు మనం జాబ్లో ఉన్నప్పుడు అంటే వర్క్ చేస్తున్నప్పుడు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక చిన్న వాక్ అలాగా చేసుకొని వచ్చేసినా కానీ, ఒక బ్రిస్క్ వాక్, స్లోగా నడవటం కాకుండా బ్రిస్క్గా ఫాస్ట్గా ఒక రౌండ్ వేసుకొని రావటం. ఓకే, ఆ తర్వాత ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఫుడ్ తినేటప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడాను వాటర్ రూపమే కాకుండా ఈ లిక్విడ్స్, ఎనీ లిక్విడ్స్ అంటే బటర్ మిల్క్ కానీ, అంటే మజ్జిగ కానీ, లేకపోతే కనుక అంటే ఎక్స్ట్రాడినరీ చియా సీడ్స్ వాటర్, ఇలాంటివన్నీ కూడాను అందరికీ కూడాను అందుబాటులో ఉండకపోవచ్చు. దానికంటే మన దగ్గర ఉండే రొటీన్ ఫుడ్లోనే మనము ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి. సో మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది ఏమనుకుంటారు, నేను పొద్దున్నే 1 గంట వెళ్ళేసి జిమ్ చేసేసి వచ్చేసాను, నాకు ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి స్ట్రెస్ ఉండదు అనేసి అనుకుంటూ ఉంటారు. అది తప్పు అవుతుంది. అది ఆ గంటకి కదలిక ఉండిండొచ్చు, కానీ మిగతా డేలో మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ తినిన తర్వాత ఖచ్చితంగా లంచ్ అయిపోయిన తర్వాత ఒక వన్ రౌండ్ అన్న అట్లీస్ట్ అరౌండ్ ద హాస్పిటల్ కానీ, మన ఆఫీస్ కానీ, ఒక 1 రౌండ్ బయటకు వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తే కనుక, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకున్నా కానీ మనకు చాలా బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత ఫుడ్ తినేటప్పుడు, అంటే ఇంట్లో వంట వండుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వీటిని లైట్గా హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే కనుక వాటిలో ఉండే పెస్టిసైడ్స్ అన్నీ కూడాను వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాటిని వాష్ చేసి కట్ చేసుకొని ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఆర్గానిక్ వెజిటబుల్స్ అని వాటి కోసము పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వాటికి వెళ్ళే కంటే కూడాను మనకు రొటీన్గా దొరికే ఈ రైతు బజార్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు రోడ్ సైడ్ వెజిటబుల్స్ అన్నీ పెడుతూ ఉంటారు మార్కెట్స్. రైతు బజార్కే వెళ్ళాల్సిన టైము ఉండకపోవచ్చు అందరికీ. అలాంటి ఫ్రెష్ ఇట్లా వేడి నీళ్ళల్లో చేసుకొని చేయాలంటే జస్ట్ ఒక పావు గంట పెట్టినా కానీ సరిపోతుందమ్మా. పావు గంట 20 నిమిషాలు, ఒక మరీ హాట్ వాటర్ కూడా అవసరం లేదు, గోరువెచ్చని వాటర్లో పావు గంట 20 నిమిషాలు నానబెడితే కనుక ఆ ఆస్మోసిస్ పద్ధతి ద్వారా ఈ హెవీ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవేమున్నాయో అవన్నీ వాటర్లోకి జారిపోతాయి. ఆ జారిన తర్వాత కట్ చేసుకుంటే కనుక మనకు చాలా మటుకు హెల్తీగా ఉండగలం. ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి నేను. ఇది కాకుండా మనము ఫుడ్స్, ఈ ఆయిల్ అనేది వాడుతూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి మనము డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినద్దు, ఇది తినద్దు, అది తినద్దు అంటే పిల్లలు బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. ఆ బజ్జీలో మిరపకాయలు ఇట్లాంటివన్నీ కూడాను మనం ఇంట్లో చేసి ఇచ్చినప్పుడు ఆ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత చాలామంది అదే ఆయిల్ని కంటిన్యూస్గా మళ్ళీ రీయూజ్ చేస్తూనే ఉంటారు. ఆ రీయూజ్ చేయటం వల్ల వాటిలో అన్నీ కూడాను టాక్సిన్స్ ఫామ్ అయిపోతాయి, ర్యాన్సిడ్ అయిపోతుంది ఆయిల్ అనేది. సో దీన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి అని అంటే, ఆ ఆయిల్ వాడిన దాన్ని పడేయమంటే ఎవరు పడేయలేరు. అట్లీస్ట్ ఆ బాడీని తక్కువ ఆయిల్లో వేపుకొని ఆ మిగిలిన ఆయిల్ని మామూలు మన కూరలకి, పోపులకి, వాటికి యూజ్ చేసుకుంటే కనుక అది రీయూజ్ అవుతుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే అది టాక్సిన్ ఫామ్ కాకుండా కూడాను మనకి హెల్ప్ చేస్తుంది.